In the heart of India, where tradition meets modernity, stands Ambika Darbar Batti. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి. అంబికా దర్బార్ బత్తి. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అంబికా కృష్ణ గారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు చాలా అరుదుగా ఉంటారు. అంబికా దర్బార్ బత్తి ఫౌండర్ శ్రీ ఆలపాటి రామచంద్రరావు గారి రెండో కుమారుడిగా జన్మించిన అంబికా కృష్ణ గారు తన తండ్రి కింది స్థాయి నుంచి మొదలుపెట్టిన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్న క్రమంలో తన 15వ ఏట నుంచే సంస్థకు తోడుగా ఉంటూ అప్పట్లోనే మార్కెటింగ్ బాధ్యతను స్వీకరించి ఈ వ్యాపారాన్ని ప్రతి ఇంటికి చేరవేయడంలో కీలక పాత్ర వహించారు. ప్రతి అంగడికి వెళ్ళటం, మాట్లాడటం, అమ్మటం, ఒక్కొక్క ప్యాకెట్ అమ్మటం, అదంతా మా యొక్క అనుభవం. అంబికా కృష్ణ గారు తన దూరదృష్టితో అంబికా దర్బార్ బత్తి మార్కెటింగ్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దాన్ని ప్రతి ఇంటికి చేరేలా చేశారు. అంతేకాదు, అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము అని క్యాప్షన్ తన స్వహస్తాలతో రాసి ప్రతి హృదయాన్ని హత్తుకునేలా చేశారు. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము, అంబికా దర్బార్ బత్తి. అంబికా కృష్ణ గారు తన అన్నలు మరియు తమ్ముళ్లతో కలిసి సుమారు 30 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇంట్లో ఉంటూ సమగ్రత మరియు ప్రేమను ప్రతిబింబిస్తున్నారు. మా కుటుంబంలో 30 మంది అంగడి ఉండేది. ఒకే వంట. మేము, మా తమ్ముళ్ళు, నా కొడుకులు, నా కొడుకులి కొడుకులు, నాకు మునిమనరాళ్ళు కూడా ఉన్నారు. ఆయన నాయకత్వం కేవలం వ్యాపారాన్ని మాత్రమే కాకుండా కుటుంబ బంధాలను కూడా బలపరుస్తోంది. రాజకీయ రంగంలోనూ అంబికా కృష్ణ గారు ప్రభావం చూపించారు. 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. దాని అభివృద్ధికి కూడా ఎంతో కష్టపడ్డారు. అంతేకాదు, తన వంతు సమాజానికి సేవ చేయడంలోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు బీజేపీలో చేరి ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ ఇన్వైటీగా బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే మరిన్ని ముఖ్యమైన పదవులు బీజేపీలో అంబికా కృష్ణ గారికి అప్పగించనున్నారని వినికిడి ఉంది. అనేక రంగాల్లో అద్భుతంగా రాణించి చెన్నైలో హోటల్ స్థాపించి విశాఖపట్నంలో హోటల్ నిర్వహణతో పాటు సినిమా రంగంలో సుమారు 10 సినిమాలు నిర్మించడం జరిగింది. ఎందరో సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న అంబికా కృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు మంచి స్నేహితులు. వ్యాపారం, సినిమా, రాజకీయాలు ప్రతి రంగంలోనూ అంబికా కృష్ణ గారు ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. స్నేహపూరిత వాతావరణంలో అంబికా కృష్ణ గారు మంచి పేరు సంపాదించారు. ఇలాగే అన్ని విభాగాలను సమతుల్యంతో అభివృద్ధి చేస్తూ ఈ రోజుకి కూడా భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనది అమ్మను మర్చిపోలేను, అంబికాను మర్చిపోలేను అనే క్యాప్షన్తో అంబికా దర్బార్ బత్తిని అందరి మనసుల్లోనూ నిలిచిపోయేలా చేశారు.